శ్రీ శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, నా రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు. ఒక్క మాట అయితే నేను చెప్తాను సార్ పవన్ కళ్యాణ్ గారు, దయచేసి ఈ మాటను అర్థం చేసుకోండి. నువ్వు చెప్తావా? చెప్పు, నువ్వు చెప్పు. నాకు తెలిసి ఇక మీరు ఇదే చివరి ఎమ్మెల్యే, చివరి ఉప ముఖ్యమంత్రి హోదా. ఏం మాట్లాడతాడు వీడు? నువ్వు యాంకరా ఏంది? నువ్వు ఎర్రి పప్పలాగా ఉన్నావు. నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశం అంటే భక్తి లేదు. నేను అంటున్నా హిందూ మతం అంత దుర్మార్గమైన మతం ఇంకోటి లేదు. వ్యక్తిగత దూషణలు చేయడం, పరువు తీసే ప్రయత్నాలు చేయడం, ఆధారాలు లేని ఆరోపణలు చేయడం రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. వాట్ సార్, వాట్ ఈస్ దిస్ సార్? మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. దిస్ ఇస్ నాట్ ఫెయిర్ సార్. దిస్ ఇస్ నాట్ ఫెయిర్ సార్. ఏళ్ళ ప్రపంచంలో ప్రతి వాడు అవతల వాడి భాషను కరెక్ట్ చేయొచ్చు అనుకుంటాడు, వాడికే సర్వం తెలుసు అనుకుంటాడు. ఎవరి గురించి మాట్లాడుతుందంటే యూట్యూబర్ ప్రశ్న రావణ్ గురించి మాట్లాడు. ఆ ప్రశ్న రావణ్ కి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరి నోట్లో డాష్. మీ స్థాయిని, మీ విలువని, మీ హోదాని మీరే దిగజాల్చుకుంటున్నారు సార్. ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం, హింసకు ప్రేరేపించడం, ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను కొట్టకుండా పనే మార్గం లేదా? చూపిస్తే సార్ రాష్ట్రం అంతా చూస్తుంది సార్, దేశం అంతా చూస్తుంది సార్, ప్రజలందరూ చూస్తున్నారు సార్. ఇక మీరు ఈ హోదాలోకి రాలేరు, ఇక మీకు ప్రజలు ఓట్లేరు. దానికి స్పీచ్ ఎందుకు? సింపుల్ గా నిన్ను చూపిస్తే సరిపోద్ది కదా. ఎందుకంటే మీకు మీరే శత్రువులుగా మారిపోయారు సార్. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఒక్క రావణ్ విషయంలో మీరు చేసిన ఈ పొరపాటు మీ పదవికే ముప్పు తెచ్చింది సార్. ఇంకోటి ఏదో అన్నావురా, సరిగ్గా గుర్తు రావడం లేదు. డీటెయిల్స్ అన్ని ఎందుకులేండి? దీన్ని ఇంకా మీరు సరిదిద్దుకోలేరు సార్. ఒక్క 3 సంవత్సరాల తర్వాత ప్రజలు ఇచ్చే తీర్పు దిమ్మ తిరిగిపోయేలా ఉంటుంది సార్. పెద్ద ప్లానింగే. ఒక్క 3 సంవత్సరాల తర్వాత ప్రజలు ఇచ్చే తీర్పు దిమ్మ తిరిగిపోయేలా ఉంటుంది సార్. మామూలు డేంజర్ కదరా. చూసారా సార్ డబుల్ యాక్షన్? సార్ మీరంటే నాకు చాలా అభిమానం సార్. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. ఒక్క రావణ్ విషయంలో మీరు చేసిన ఈ పొరపాటు మీ పదవికే ముప్పు తెచ్చింది సార్. అందరూ నీలా ఉండరు. యూట్యూబర్ల మీద కూడా టెర్రరిస్ట్ ఉపా చట్టం అనేది పెట్టడమే తీసుకొని రావడం అనేది జరిగింది. అంటే చెప్పు. అంటే చెప్పు, నువ్వు చెప్పు. వినండి రా, మీరందరూ వినండి. ఎవరి కోసము? పవన్ కళ్యాణ్ గారి ఇంట్రెస్ట్ కోసం ఇది చేస్తున్నాడు. ఏమర్థమైందిరా నీకు? నీ పొందర్థమైంది. నాకు అంత అర్థమైందిరా. మళ్ళీ ఆయనను సంతృప్తి పరచడం కోసం ఈ విధంగా చేయడం. అసలు రావణ్ వెనుక ఎవరున్నారు? నేనే అని చెప్పి నా మీద మళ్ళా చెప్పాల. హ్యాస్ టు లుక్ దాని గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఇలా యూట్యూబర్ల మీద తీవ్రవాద చాకులకు పెట్టే చట్టాలు పెట్టడం గత కొన్నేళ్లుగా సోషల్ మీడియా దుర్వినియోగం ఆందోళన కలిగించే స్థాయికి చేరుకుంది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచన చేస్తున్నారు. సో విచ్ ఇస్ రాంగ్. అండ్ బయట మర్డర్లు ఎలా జరుగుతున్నాయో ఏమో తెలియదు కానీ పోలీస్ స్టేషన్లలో ఎక్కువ జరిగిపోతున్నాయి. ట్రైన్ ఎక్కడిగానే చూస్తున్నాను, మీరు చాలా మాట్లాడుతున్నారండి. అరే నీ కోపం వచ్చిందంటరా? సార్ మనం వెళ్ళిపోదాం. మళ్ళీ అందరి మీద కేసులు, అక్రమ కేసులు, ఏ విధంగా ఇబ్బంది పెట్టాలని ఇవన్నీ మరి ఎందుకో అర్థం కావటం లేదు. పోస్టింగ్ల కోసమో లేకుంటే ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. అర్థం కావటం లేదు. పోస్టింగ్ల కోసమో లేకుంటే ఎవరిని ఇంప్రెస్ చేయడానికి జరుగుతున్నాయో. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం? అండ్ మరి ఎందుకో ఇవి చట్టపరంగా నేరాలు. ఒక బ్యాడ్ కల్చర్ని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని వచ్చినారు. ఒక బ్యాడ్ కల్చర్ని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని వచ్చినారు. అసలు రావణ్ వెనుక ఎవరున్నారు? నేనే అని చెప్పి నా మీద మళ్ళా చెప్పాల. అది ఎంత దూరం పోతుందో, ఎవరికి ఇబ్బంది జరుగుతుందో, ఎవరు నెత్తికి చుట్టుకుంటాయో. ఏం చేద్దాం అనుకుంటున్నారా? అది రాళ్ళు కొడతారా? గడ్డి పీగుతారా? బొచ్చులు గడుగుతారా?
ఆలోచించుకోవాల్సిన అవసరం ఉద్యోగస్తులకు అందరికీ ఉంది. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్. సో ప్రపంచం ఎలా పోతోంది, మనకు మనంగా విశ్వగురువులు అనుకొని మనగా దేవుడు అనుకుంటే సరిపోదు. లోకేష్ కూడా మాట్లాడతా వాళ్ళ బాబాయ్ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాట్లాడినాడు. ఎన్నాలని హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ ఎన్ని కోట్లలోనూ చెప్పినా ఇంకా అదే మాకు నమ్మకం లేదు దొరా. చెత్త మాట్లాడుతుంది. మీకు అసలు ఇచ్చినది ఎందుకు? పవర్ ఇచ్చినది ఎందుకు? అధికారం ఇచ్చినది ఎందుకు? చెప్పినది చేయండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎంప్లాయ్మెంట్స్ జనరేట్ చేయండి, లేకుంటే ఇది వదిలిపెట్టేసి గుడ్డు తెలుసా నీకు? బాబాయ్ చంపింటి లోపలేండి, నేను జైల్లో వేయండి జగన్ రెడ్డిని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చేత కాదా? పెద్ద మాట అన్నాడు సరాడు. జగన్ రెడ్డితో రాజీ అయినారా? ఊరికి పైపైన మాట్లాడతామంటున్నారా? కాదు కదా. జగన్ రెడ్డి అదే పని చేసి ఉంటే మొత్తం పై నుంచి కింది వరకు మొత్తం మీరే ఉన్నారు. ఇప్పుడు దాకా మీరు ఎదుటోళ్ళు భయపడుతుంటే చూడడం తప్ప మీరు ఎప్పుడు భయపడలేదు, అంతేగా? జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో జైల్లో వేపియండి. ఎందుకు ఏపీ లేకుండా పోతున్నారు? అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. మొదలు పెడితే గొడ్డలి పార్టీ అంటారు. సాక్ష్యాలను బూడిద చేసినది మీరు, తారుమారు చేసేది మీరు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? మీ మీద ఉన్న కేసులలో ఏసీబీ కోర్టులలో క్లియరెన్స్ మిస్టేక్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ కిందకి వేసుకునేది నేను. సో జనము, ప్రజానికం, మనమందరం, మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. బికాజ్ ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. సపోర్ట్ చేస్తారు మీరు అంటున్నారు మమ్మల్ని. రౌడీలకే సపోర్ట్ చేస్తాం. జరుగుతున్న దాని గురించి డిస్కస్ చేసుకోకపోతే జరిగినది చెప్పేది అన్నింటినీ కూడా యాక్సెప్టెన్స్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి అనే పేరు మీద చెప్పి, నీ అనుభవం అనే పేరు మీద చెప్పి అప్పులు ఏ విధంగా తీసుకొని వస్తున్నారు, ఏ విధంగా నా ఇబ్బంది పెడుతున్నారు అనేది ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరము, ఆవశ్యకత ఉంది. ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి, అది మీకే నష్టం. వన్ థింగ్ ఒకటి మాత్రం క్లియర్ గా ఉంది, అమరావతిలో మాత్రం ఎకరాల కోట్లలో పోతా ఉంటది. అవునా, నిజమా అనేటట్టుంది తెలుసా? ఏంటిది? ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడైనా పోయినా దాన్ని రూపాయికి 99 పైసలకే ఇస్తున్నారు. అంతకుమించి వేరేది ఏదేగా జరగటం లేదు. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుకో.